ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ బైబిల్లో ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. నహూము గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఈరోజు వాగ్దానము, వారి కట్లను నేను తెంపదును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుని ప్రవక్త అయినటువంటి నహూముతో పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు దేవుని ప్రజలైన వారితో ఈ మాట తెలియజేస్తున్నాడు. ఈరోజు మనందరితో, ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం చెప్తున్నాడు. వారి కట్లను నేను తెంపుదును. పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుని ప్రజలైన వారి మీద ఎంత భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వారి మీదే కాదు, ఈరోజు ఈ సందేశాన్ని వింటుండగా నీవు నీ ఇంట్లో నీ కుటుంబంలో కొన్నిసార్లు కట్ల చేత కట్టబడి ఉన్నావు. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. కొన్నిసార్లు సైతానుడు కట్లు కట్టించుతాడు. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో యేసు ప్రభువారు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో ఒక ఆమె దేవుని మందిరంలో కూర్చోలేక నిలబడలేక అలాగ ఉండిపోతుందండి. ఇంతగా ఆమె నడువు వంగిపోయిన స్త్రీ అంటండి. 18 ఏళ్ల నుంచి బాధతో ఉంది. అయితే బైబిల్ చెప్తుంది యేసు ప్రభువారు వెళ్ళాక ఆ ప్రభువారు ఒకసారి రమ్మని పిలిచి ఒక్క మాట సెలవీయటంతోనే సాతాను చేత కట్టబడిన కట్లన్నీ తెంపబడ్డాయండి. ఒకవేళ నీవు కూడా ఈరోజు ఒకవేళ చాలా హాస్పిటల్కి వెళ్తున్నావు, చాలా టెస్టులు చేపిస్తున్నావు, చాలా మెడిసిన్ వాడుతున్నావు, హాస్పిటల్ని మారుస్తున్నావు, ప్రాంతాలను మారుస్తున్నావు, ఆఖరికి మందిరాలు కూడా మారుస్తూ ఉండొచ్చు. అక్కడికి పోతే తగ్గిపోతుందేమో, ఎక్కడికి పోతే తగ్గిపోతుంది అని కూడా నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది నీ జీవితంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను గమనించండి. సాతాను వేసిన కట్లను యేసు ప్రభువారే తెంపగలనండి. యేసు ప్రభువారు ఆ దినము సాతాను చేత బంధించబడిన ఆ కట్లను తెంపేశాడండి ఒక మాటతో. అయితే బైబిల్ చెప్తుంది కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ కట్లతో కట్టబడినప్పుడు తెంపబడాలంటే, విడిపించబడాలంటే బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో కూడా ఆ కట్ల నుంచి తెంపబడతారండి. బైబిల్ చెప్తుంది ఈరోజు ఒకవేళ నువ్వు కూడా బంధించబడిన పరిస్థితిలో ఉండొచ్చు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబీకులు, నీ వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నీ స్నేహితులు ఒకవేళ ఇలాగా కట్టబడి ఉండొచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు వాటన్నిటిలో నుంచి నా ప్రభు అంటున్నాడు ఈరోజు నేను విడిపిస్తానంటాడు. ప్రతి కట్లను తెంపుతానన్నాడు, ప్రతి కాడిని విరగొడతానన్నాడండి. ఏవి మిమ్మల్ని ఏది చెయ్యు. నా దేవుడు అంటున్నాడు వాటన్నిటి విషయంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడి అధైర్యపడకు, కృంగిపోమాకు. దేవుడే నీకు సహాయం చేసి ప్రతి కట్ల నుంచి విడిపించి, విమోచించి, ప్రతి కాడి నుంచి విడిపించి, విరగొట్టి నీకు విజయాన్ని తీసుకొచ్చి ఆరోగ్యాన్ని మరలను చూడబోతున్నావు. ఆరోగ్యాన్ని దేవుడు మరల నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు దెయ్యము నీ వ్యాపారాన్ని ఇక రాకుండా, ఎవరు రాకుండా చేస్తుందేమో, నీ ఉద్యోగానికి వెళ్ళకుండా ఆటంకాలు కలుగుతున్నాయేమో, ఆ కట్ల చేత నువ్వు కట్టబడేవేమో. నా దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు బిలీవ్ చేయి. యేసయ్య రక్తాన్ని ఎత్తిపట్టు, పరిశుద్ధాత్మ అనే వాయిదాన్ని ఎత్తిపట్టు, దేవుని వాగ్దానం అనేది నువ్వు బిలీవ్ చేయి, దాన్ని ఎత్తిపట్టు. దేవుడు ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి కాడి ఎరగొట్టబడుతుంది, ప్రతి కట్లు తెంపబడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య నీకు వందనాలు. ఈరోజు నాయన మీరు వారి కట్లను తెంపుతానని చెప్పారు. ఎంతమంది అయితే సాతాను కట్ల చేత ఉన్నారో యేసు నామములో ప్రతి కట్లు తెంపబడునుగాక. నజరేయుడు యేసు నామములో దురాత్మ శక్తులు గద్దిస్తున్నామయ్యా, యేసు నామములో బంధిస్తున్నామయ్యా, నజరేయుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము నాయనా. ప్రతి కట్లు తెంపబడునుగాక. ఆ శిలువ కార్యం నుంచి, నీ బలమైన వాగ్దానంలో నుంచి
విమోచించబడి ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ క్షేమంతోనూ మేలుతోనూ దీవెనతోనూ ఆశీర్వాదంతోనూ నీ బిడ్డలను మార్చమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.